వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రజ్యోతి పేపర్లో నిన్న సూర్యాభాయ్ దందాలు అనే క్యాప్షన్తో బ్యానర్ ఐటమ్ వచ్చింది. దానికి కంటిన్యూషన్గా ఇంకో స్టోరీ ఇవాళ కూడా ప్రచురించారు. గోదావరి జిల్లాలకు చెందిన ఒక వ్యక్తి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఒక కీలక నేతకు అనుచరుడిగా ఉంటూ దందాలు చేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రి గారి దగ్గర చేరి దందాలు చేస్తున్నాడు అనేది ఆ కథనం సారాంశం. అప్పుడు గోదావరి జిల్లాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఇప్పుడు అమరావతి దాకా విస్తరించాడు తన సామ్రాజ్యాన్ని. ఒక మంత్రి గారి శాఖలో బదిలీలు, సెటిల్మెంట్లు అన్నీ తానే చూస్తున్నాడు. మంత్రి గారి తరపున అన్నీ కూడా తనే చేస్తున్నాడు. ఆ శాఖలో ఇటీవల కంప్యూటర్ల కొనుగోలు కాంట్రాక్ట్ ఒకటి వస్తే 50 కోట్ల కాంట్రాక్ట్ వస్తే దాన్ని తను చెప్పిన వాళ్ళకే వచ్చే విధంగా మంత్రి గారిని ఒప్పించినట్టు తెలుస్తూ ఉంది. హైదరాబాద్కు చెందిన కంపెనీ ద్వారా మంత్రి గారికి ఆఫర్ ఇప్పించాడు. ఆఫర్కి మంత్రి గారు ఒప్పుకున్నారని ఆ కథనంలో రాశారు. అయితే ఈ కథనం వచ్చిన తర్వాత సాధారణంగా జ్యోతిలోనో ఈనాడులోనో ఒక కథనం వచ్చిన తర్వాత ఆ డీల్ కుదుర్చుకోవడానికి భయపడతారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతుందేమో అని భయం ఉంటుంది, అలాగే ప్రజలకు తెలిసిపోతుందనే భయం ఉంటుంది. డీల్ క్యాన్సిల్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం సదరు మంత్రి గారు డీల్ క్యాన్సిల్ చేసుకోకపోగా ఒప్పందం ప్రకారం వెళ్ళి డబ్బులు కూడా తెచ్చుకున్నారు. హైదరాబాద్లో ఒక హోటల్లో ఈ ముడుపులు స్వీకారం అనేది జరిగిందని ఇవాళ కథనంలో రాశారు. దీని మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. మంత్రి గారికి వెల్ఫేర్ వాహనం, అలాగే బెంచ్ కార్ల గురించి కూడా ప్రభుత్వం ఆరా తీస్తుందని రాశారు. ఈ రెండు కథనాల్లో కూడా ఒక మంత్రి గారిని రాయటం మూలంగా చాలామంది ఆయన పురుష మంత్రి అనుకుంటున్నారు. దీని మీద ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఆవిడ ఒక మహిళా మంత్రి. ఇప్పటికే ఆవిడ కార్యకలాపాల మీద అధిష్టానం నిఘా ఉంచింది. ఈ మంత్రి గారు మంత్రివర్గంలో చేరిన తర్వాత ఓఎస్డి నియామకం, అలాగే పర్సనల్ సిబ్బంది నియామకం మీద కూడా విమర్శలు వచ్చినాయి. వైసీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళని పెట్టుకున్నారు పేషీలో అనే విమర్శలు వచ్చినాయి. మంత్రి అయ్యాక తరచుగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు, అక్కడ వ్యాపారాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఈ సూర్యాభాయ్ అనే వ్యక్తితో పాటు ఇంకో వ్యక్తి కూడా మంత్రి గారి శాఖలో పైరవీలు చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా కుడి ఎడమల్లాగా మారారు అన్న ప్రచారం జరుగుతూ ఉంది. ప్రస్తుతం వీళ్ళిద్దరు హవా ఆ శాఖలో నడుస్తూ ఉంది. ఆ రెండో వ్యక్తిది జగ్గయ్యపేట నియోజకవర్గం. ఇతను మైనింగ్ వ్యాపారంలో ఉన్నాడు. ఇతను 2009 నుంచి అంటే గత 16 ఏళ్లుగా ఆ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ ఓటమికి తీవ్రంగా కృషి చేస్తూ ఉంటాడు. ఇతను మామూలుగా సాధారణ కుటుంబం, చాలా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చాడు. దాని వెనకాల కర్త కర్మక్రియ అంతా కూడా బ్రదర్ అనిల్, వైఎస్ రాజశేఖర రెడ్డి అల్లుడు షర్మిల గారి భర్త అయిన బ్రదర్ అనిల్కి దగ్గరై వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అంచెలంచెలుగా ఎదిగాడు. మైన్స్ శాంక్షన్ చేయించుకున్నాడు. రక్షణ స్టీల్స్లో కూడా ఇతనిది కీలక పాత్ర. రక్షణ స్టీల్స్ తెలిసిందే కదా మీకు, బయ్యారంలో, ఖమ్మం జిల్లా బయ్యారంలో ఈ రక్షణ స్టీల్స్కి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా గనులు కేటాయించడం, ఐరన్ ఓర్ గనులు, దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు రావటం, ఆ తర్వాత క్యాన్సిల్ కావటం జరిగింది. సో అలాంటి ఆ కంపెనీ వెనకాల కూడా ఇతను ఉన్నాడు. ప్రస్తుతం బ్రదర్కి దూరం అయ్యాడని అంటున్నారు. అయితే వైసీపీతో ఇతని సంబంధాలు మాత్రం బాగానే ఉన్నాయి ముందు నుంచి కూడా. ఇతను 47 కంపెనీలు రిజిస్టర్ చేయించాడు. ఇతని ఒక కంపెనీకి ఇటీవలే ఒక జాతీయ బ్యాంకు 147 కోట్ల రుణం మంజూరు చేసింది. నెట్వర్త్ లేని ఇంకో కంపెనీని షూరిటీగా పెట్టి ఈ రుణం తీసుకున్నాడు. మరి ఆ జాతీయ బ్యాంక్ అధికారులు కళ్ళు మూసుకొని రుణం ఇచ్చారో ఏంటో తెలియదు, ఏదో ప్రలోభాలకు ఏమన్నా లొంగుంటారు. ఇతను మైనింగ్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ లారీలనే ఏ అధికారి కూడా ఆపకుండా ఆదేశాలు వచ్చినాయి. అలాగే ఇతని ఇంట్లో పని మనిషి దొంగతనం కేసులో అరెస్ట్ అయితే సిఐకి సదరు మంత్రి పేషి నుంచి ఫోన్ కాల్ రావటం ఇతనుకున్న పలుకుబడికి నిదర్శనం. ఇతను ఇటీవల మంత్రి నారా లోకేష్ గారిని కూడా కలిసినట్టు తెలుస్తూ ఉంది. అక్కడ కూడా పాగా వేసే ప్రయత్నం చేస్తున్నాడేమో మరి. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వంలో, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో పెద్ద నేతలతో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం జగ్గయ్యపేట ఇన్ఛార్జ్, వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీర్ నాగేశ్వరరావుకి ముందు వెనక ఇతనే అని చెప్తున్నారు. ఇలాంటి వ్యక్తి మంత్రి గారి పేషీలో కీలకంగా ఉండి అక్కడ వ్యవహారాలు చక్కబెట్టడాన్ని జగ్గయ్యపేట నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్ తీవ్రంగా తప్పుపడతా ఉంది. సదరు మంత్రి గారి మీద ఇటీవల కాలంలో పెరుగుతున్న విమర్శలు, జరుగుతున్న ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ అధిష్టానం ఆ మంత్రి కార్యకలాపాల మీద నిఘా ఉంచింది. వాళ్ళ ఎంక్వైరీలో ఇలాంటి విషయాలు చాలా బయటకు వచ్చినాయి. సదరు మంత్రిని కంట్రోల్ చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.